విద్యా వ్యవస్థలో గందరగోళం, నిరుద్యోగం వంటి సమస్యలపై కొద్ది రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజస్థాన్ జైపూర్లలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడిపై కొందరు యువకులు అకస్మాత్తుగా దాడికి తెగపడటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. జైపూర్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హాజరయ్యారు. నిరసన ఉధృతంగా సాగుతున్న సమయంలో మద్దతుదారులు అభిజిత్ దీప్కేను తమ భుజాలపై మోసుకెళ్తూ నినాదాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో గుంపులోంచి దూసుకొచ్చిన కొందరు యువకులు అకస్మాత్తుగా అభిజిత్ దీప్కేపై దాడికి తెగబడ్డారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడి చేసిన వారిని గమనించిన అక్కడి మిగతా యువకులు వెంటనే వారిని పట్టుకొని ఎదురు దాడికి దిగారు. అయితే వేదికపై నుంచి మాట్లాడిన అభిజిత్ దీప్కే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, దాడి చేసిన వాళ్లను వదిలివేయాలని తన మద్దతుదారులను కోరారు. ఈ ఘటనపై జైపూర్ సౌత్ డీసీపీ రాజర్షి రాజ్ వర్మ స్పందిస్తూ అభిజిత్ దీప్కేపై చేయి చేసుకున్న ముగ్గురితో సహా 5 యువకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని, వారికి ఏదైనా సంస్థతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ దాడి తర్వాత అభిజిత్ దీప్కే ఎక్స్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. భౌతిక దాడి అనేది కేవలం భయానికి, పిరికితనానికి సంకేతం. మేము శాంతియుతంగా మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాము. నేను గాంధీ, అంబేద్కర్ అనుచరుడిని. ఈ పోరాటాన్ని శాంతి, ప్రేమతో కొనసాగిస్తాను అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ను ఆయన పునరుద్ఘాటించారు. आज का जो प्रोटेस्ट था वो काफ़ी बड़ा था, काफ़ी सक्सेसफुल था, बहुत ही ज़्यादा जनता आई हुई थी। तो हमारा पीसफुल आंदोलन दिन ब दिन बड़ा होते जा रहा है। और अब मैं बात करना चाहता हूँ जो आज घटना हुई, तो देखिए ये सारी ना टैक्टिक्स है, सारे ना तरीके हैं हम लोगों को डराने के, धमकाने के और मुद्दे से भटकाने के। तो हमें कहीं से भी मुद्दे से नहीं भटकना है। हमारा एक ही मुद्दा है कि धर्मेंद्र प्रधान को रिज़ाइन करना पड़ेगा। जो 1 करोड़ बच्चों के साथ अन्याय हुआ है, जिन बच्चों ने सुसाइड की है, उसके लिए उनको तो रिज़ाइन करना ही पड़ेगा। तो आप एक बार नहीं 10 बार हमले करवाइए, एक नहीं 10 थप्पड़ मारिए, लेकिन फिर भी हम बोलते रहेंगे कि धर्मेंद्र प्रधान आपको तो रिज़ाइन करना ही पड़ेगा। तो कोई भी डिस्ट्रैक्ट नहीं होइए, अपने मुद्दे पर टिके रहिए। हमारा मुद्दा है धर्मेंद्र प्रधान शुड रिज़ाइन एंड नो बडी वो चाहे कितने भी हाथ उठा ले, हम अपनी तरफ से हाथ नहीं उठाएंगे। हमारी मूवमेंट पीसफुल है और हम इस मूवमेंट को पीस एंड लव के साथ ही आगे बढ़ाएंगे। एंड टू द हेटर्स आई वांट टू से गेट वेल सून।